తెలంగాణలో బీఆర్ఎస్ కార్యాలయాల కూల్చివేతపై వివాదం షురూ అయింది. నల్గొండలో బీఆర్ఎస్ కార్యాలయం కూల్చాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతిని అడుగుని తెలుసుకుందాం. కిరణ్ భూపతి, బీఆర్ఎస్ శ్రేణులు ఈ కూల్చివేతలపై చాలా ఘాటుగా రియాక్ట్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చేసినటువంటి వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా మారుతా ఉన్నాయి. పూర్తిగా అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా వీటిని కూల్చాలంటూ కూడా తాను చెప్పినటువంటి నేపథ్యంలో నల్గొండకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా ఇప్పటికే అనుమతులు కోసం దరఖాస్తు చేసుకున్నాము, ఇప్పటి వరకు కూడా అనుమతులు ఇవ్వలేదు, గతంలోనే అనుమతులు తీసుకొని కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అన్ని అనుమతులు పెడితే పార్టీ కార్యాలయంలో చేసిన 33 జిల్లాల్లో ఉన్నటువంటి పార్టీ కార్యాలయాలు కూడా ఇక్కడ కూడా అనుమతులు తీసుకోలేదంటూ ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆరోగ్య శాఖ కూడా దానిపైన ఆదేశాలకు జారీ చేసిన నేపథ్యంలో నల్గొండకు సంబంధించినటువంటి అంశం ఒక్కసారిగా తెర మీదకి రావడంతో బీఆర్ఎస్ పార్టీ కూడా అలర్ట్ అయింది. ఎక్కడికెక్కడ అనుమతులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో రెడీ చేసుకోవాలి. ఎక్కడ కనుక పార్టీ కార్యాలయాలు కనుక కూల్చినట్లయితే ఖచ్చితంగా అడ్డుకోవాలి, వాళ్ళకు అడ్డుపడాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కూడా ఇప్పటికే పార్టీ నాయకత్వం కూడా సూచించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో కొన్ని కుట్రలు తెరతీసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులు కూడా వాటిని అడ్డుకోవాలి, ఎవరిని ఖచ్చితంగా వారిని పూర్తి స్థాయిలో కట్టడి చేయాలంటూ కూడా పార్టీ శ్రేణులకు పార్టీ నాయకత్వం అయితే సూచించింది. దీనిపైన కూడా కోర్టుకు వెళ్లేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. రైట్ కిరణ్ బాబు.